బేతాళ కథలలోని వాత్సల్యం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని అప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, రాజులు రాజనీతి ముందు ఇంకే నీతి పాటించరనుకుంటాం, కానీ రాజకీయంగా విషమ పరిస్థితిని ఎదుర్కొన్న రాజులు సైతం వాత్సల్యానికి దాసులుగా ప్రవర్తిస్తారనడానికి రవివర్మ ప్రవర్తనే నిదర్శన. నీకు అతని కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. రవివర్మ చాలా బలవంతుడు. అతను విజయశేఖరుడు అనే రాజును యుద్ధంలో అవలీలగా ఓడించి అతని రాజ్యాన్ని తనది చేసుకున్నాడు. యుద్ధంలో విజయశేఖరుడు వీరోచితంగా పోరాడి తన ప్రాణాలు కోల్పోయాడు. ఈ వార్త విని పచ్చి బాలింతరాలైన అతని భార్య గుండెలు అవసి మరణించింది. కానీ రవివర్మ తనకు పిల్లలు లేని కారణంగా విజయశేఖరుడి కొడుకు విజయవర్మ అని పేరు పెట్టి తన సొంత కొడుకులాగే చూసుకున్నాడు. తర్వాత కొంతకాలానికి రవివర్మకు ఒక కూతురు కలిగింది. అయినా రవివర్మకు విజయవర్మ మీద వాత్సల్యం ఏమాత్రం తగ్గలేదు. అతను అనాథ అయిపోతాడనుకున్న వారందరూ పొరపాటు పడ్డారు. రవివర్మ తన కూతుర్ని విజయవర్మను సమానంగా చూసుకుంటూ పెంచి పెద్దవాళ్ళని చేశాడు. రవివర్మ కుమార్తెకు యుక్త వయసు వచ్చింది. ఆమె స్వయంవరం ప్రకటిస్తూ రవివర్మ తన కాబోయే అల్లుడికి అర్ధరాజ్యం ఇస్తానని చాటించాడు. ఈ మాట విని విజయవర్మకు ఎలాంటి మనక్లేశము కలగలేదు. కానీ కొత్తగా సేనాపతి అయిన భూపతి అనే వాడిని చాలా బాధించింది. అతను విజయవర్మతో స్నేహం పెంచుకొని అతని హితం కోరిన వాడిలా రాజు మీద లేనిపోనివి కల్పించి చెబుతూ రాసాగాడు. ఒకసారి భూపతి విజయవర్మతో, ఏమైనా నువ్వు రాజుగారికి పెంపుడు కొడుకువే కదా, ఇదే సొంత తండ్రి అయితే నీకు రావలసిన రాజ్యంలో సగం తీసుకుపోయి తనకు కాబోయే అల్లుడికిస్తాడా? నిజానికి ఈ రాజ్యం నీ తండ్రిది. ఏ విధంగా చూసినా రాజ్యమంతా నీదే కదా. నువ్వు కొంచెం సాహసం ప్రదర్శిస్తే నీకు పూర్తి రాజ్యం దక్కుతుంది. అందుకు కావలసిన సహాయం నేను చేయగలను అన్నాడు. ఒకవేళ మనం కుట్ర చేస్తున్నట్టు రాజుకు తెలిస్తే మన కుట్రను భగ్నం చేయడమే కాక రాజు మనకు మరణశిక్ష విధించడా అని విజయవర్మ భూపతిని అడిగాడు. ఆ భయం నీకు అవసరం లేదు. మన కుట్ర రాజుకు తెలిసినట్టు అనుమానం కలిగిన మరుక్షణం రహస్య మార్గాల గుండా మనం మన పొరుగు రాజ్యాలకు పారిపోదాం. అతని సహకారంతో రాజభవనాన్ని తేలిగ్గా వశపరుచుకుందాం. నీకు అంతఃపుర రహస్యాలు తెలుసు కదా అన్నాడు భూపతి. ఆ రోజు సాయంకాలం రవివర్మ ఉద్యానవనంలో ఉండగా ఆయన పెంచే టపాపావురం వచ్చి ఆయన భుజం మీద వాలింది. అది తెరిచి, ఉత్తరంలో ఈ రాత్రి రాజుపై హత్యా ప్రయత్నం జరుగుతుంది. విజయవర్మ రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేటందుకు భూపతితో కలిసి కుట్ర పన్నుతున్నాడు అని ఉంది. రవివర్మ వెంటనే ఇంటికి వెళ్ళి అంతఃపుర రక్షకులను హెచ్చరించాడు. రాజును హత్య చేయడానికి వినియోగించబడిన మనిషి పట్టుబడ్డాడు. వాడు తనను భూపతి విజయవర్మ వినియోగించినట్టు చెప్పాడు. ఆ రాత్రి భూపతి విజయవర్మ వెంట ఉండినట్టు తెలిసింది. కానీ వారిద్దరి జాడ రాజభవనంలో కానరాలేదు. వారు రహస్య మార్గంగా పోయి ఉంటారనుకునేటందుకు ఆధారాలు దొరికాయి. ఆ సొరంగం రెండో చివర అరణ్య ప్రాంతంలో ఒక ఆలయంలో విగ్రహం వెనుక ఉంది. ఆలయం చుట్టూ ఉన్న చెట్ల వెనుక కొందరు సైనికుల్లో రహస్యంగా కాపలా ఉంచారు. ఆ మార్గం గుండానే విజయవర్మ భూపతి నరసింహుడి రాజ్యానికి వెళ్ళారు. విజయవర్మ అంతఃపురంలోని తిరుగుబాటులో ఉండే నరసింహుడికి లభించదని చెప్పి భూపతి నరసింహుడి చేతన విజయవర్మను కారాగారంలో బంధింపజేశాడు. తరువాత భూపతి నరసింహుణ్ణి మోరీకల లాంటి 50 మంది సైనికులను వెంటబెట్టుకొని వచ్చి రహస్య మార్గంలో ప్రవేశపెట్టాడు. వచ్చిన వారిలో విజయవర్మ లేడన్న కబురు అంతఃపురానికి చేరింది. రాజాజ్ఞపై సొరంగం రెండు చివరలా దిగ్బంధించి విద్రోహులను అందులో చిక్కిపోయారు. ఈలోపుగా రవివర్మ తన సేనలను తీసుకుపోయి నరసింహుడు రాజ్యాన్ని సులువుగా జయించి విజయవర్మను చెరబెడిపించి అప్పటికప్పుడే అతన్ని నరసింహుడి రాజ్యానికి
రాజుగా అభిషేకించాడు. వారం రోజుల పాటు సొరంగంలో అన్నపానీయాలు లేకుండా ఉండిపోయిన విద్రోహులు రవివర్మకు సులువుగా దొరికిపోయారు. భూపతి నరసింహుడు ఉరిశిక్ష పొందారు. సైనికులు తమ రాజ్యానికి తిరిగిపోయి విజయవర్మకు అంగరక్షక దళంగా పనిచేశారు. వీరవర్మ కుమార్తెకు వివాహమైనప్పుడు ఆమె భర్తకు అర్ధరాజ్యం ఇయ్యగా మిగిలిన అర్ధరాజ్యాన్ని రవివర్మ విజయవర్మ రాజ్యంలో కలిపేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, కుట్రదారులలో ఒకడైన భూపతికి మరణదండన విధించిన రవివర్మ కుట్రలో చేరిన రెండో వాడైన విజయవర్మను దండించకపోగా అతన్ని రాజుగా ఎందుకు చేశాడు? అది రాజనీతి అనిపించుకుంటుందా, లేక కేవలం వాత్సల్యమా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు భూపతి తలపెట్టిన కుట్రను భగ్నం చేయడానికి పూర్తి సహాయం చేసినవాడు విజయవర్మ అనడానికి ఎటువంటి సందేహమూ లేదు. రాజుకు పావురం ద్వారా చీటీ పంపగల వాడు అతనే. రాజును చంపటం కుట్రలో భాగమైతే ఆ పని విజయవర్మ అతి సులువుగా చేయగలడు. దానికి గాను మరొక మనిషిని వినియోగించాల్సిన అవసరం లేదు. అన్నిటికీ మించినది అతను పారిపోవడానికి సొరంగ మార్గాన్ని ఉపయోగించడం. ఆ మార్గం భూపతికి తెలియగలందుకు దాన్ని అతను శత్రువులకు చెప్పడానికి విజయవర్మ అలా చేశాడన్నది స్పష్టం. ఎందుకంటే విజయవర్మ నరసింహుడి దగ్గరికి మామూలుగా మార్గంగా పోవచ్చు. రహస్య మార్గంలో పని ఏంటి? ఇదంతా రవివర్మ సులువుగా గ్రహించి ఉండాలి. ఇంకా ఏమన్నా సందేహం మిగిలి ఉంటే విజయవర్మను నరసింహుడు కారాగారంలో బంధించటం ఆ సందేహాన్ని నివృత్తి చేసింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలుగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. నిజమైన గొప్పవాళ్ళు. శ్రవణానందుడనే ధనవంతుడు పెద్దలు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ గ్రంథపఠనంతో కాలయాపనం చేస్తూ ఉన్న ఊళ్ళోనే సుఖంగా బతుకుతూ వచ్చాడు. ఒకనాడు అతని ఇంటికి 3 బంధువులు వచ్చారు. వారిలో ఒకడు వ్యాపారి, ఒకడు గాయకుడు, ఒకడు రాజోద్యోగి. శ్రవణానందుడు ముగ్గురికి ఆతిథ్యం ఇయ్యడమే కాక వారి వారి వ్యాపకాలను గురించి తెలివిగా మాట్లాడాడు. నీకు మంచి పరిజ్ఞానం ఉన్నట్టుంది, మా ముగ్గురిలో ఎవరు గొప్పవాళ్ళో చెప్పగలవా అని వాళ్ళు శ్రవణానందుడిని అడిగారు. గొప్పతనానికి వీరు వారు అని ఏముంది? బతికిన్న వాళ్ళు, సంతోషంగా ఉండగలిగిన వారంతా గొప్పవాళ్లే. జీవితానికి సంతోషమే కదా ముఖ్యం అన్నాడు శ్రవణానందుడు. అలాగానకు ఎందరికో వ్యాపారం చేయాలని ఉంటుంది, మరి అందరూ గొప్ప వ్యాపారులు కాగలరా అని వ్యాపారి అడిగాడు. అలాగే గాయకుడు, రాజ్యోద్యోగి తమ ప్రత్యేకతలను గురించి చెప్పుకున్నారు. శ్రవణానందుడు నవ్వి, ఆ మాటకు వస్తే మీలో గొప్పతనమేమీ లేదు, నేను మీ ముగ్గురిని మీ వ్యాపకాలతో మించగలను అన్నాడు. అతని బంధువులకి మాటలు సవాలుగా తోచాయి. అతను తన మాట రుజువు చేసుకోగలిగితే 1000 వరహాలు ఇచ్చుకుంటామన్నారు. శ్రవణానందుడు ఈ పందాన్ని ఆమోదించి తన బంధువుల వెంట రాజధాని నగరానికి వెళ్ళి మొట్టమొదట వ్యాపారి ఇంట్లో మకాం వేశాడు. వ్యాపారానికి ఎన్నో దుకాణాలున్నాయి. వాటిలో కూరగాయల దుకాణం కూడా ఉంది. శ్రవణానందుడు వ్యాపారి దుకాణం నుంచి గంపెడు వంకాయలు తీసుకొని వేరే కూర్చున్నాడు. అతను కొనవచ్చిన వారికి అందరికన్నా వంకాయల ధర హెచ్చుగా చెప్పాడు. ఇతరుల కన్నా ధర హెచ్చు చెబుతున్నావేం అని అడిగారు శ్రవణానందుణ్ణి. నాణ్యాన్ని బట్టి ధర ఉంటుంది, ఇతరులు అమ్మేసరికే అయితే నేనెందుకు హెచ్చు ధర చెబుతాను? నా సరుకు అందరూ కొనేది కాదులేండి, ధనగుప్తుడు గారు ఎప్పుడు నా దగ్గరే కొంటారు అనేవాడు. అది అసలే ధనికులు కొనుక్కునే బజారు. కాస్త డబ్బు గల వాళ్ళ అనుకునే వారికి అతని దగ్గర వంకాయలు అతను చెప్పిన ధరకే కొనడం తమ తాహతకు నిదర్శనం అనిపించింది. అతని సరికంతా అమ్ముడుపోయి చాలా లాభం వచ్చింది. మనాడు శ్రవణానందుడు సామాన్యుల బజార్లకు వెళ్ళాడు. అక్కడ అతను తన సరుకు మీద తక్కువ లాభం వేసుకొని ఇతరుల కన్నా చౌకగా సరుకంతా అమ్మేసి అమ్మక హెచ్చుగా జరిగిన కారణంగా హెచ్చు లాభం తీశాడు. నీ తెలివితేటలు 1000 వరహాలు విలువే అంటూ అతని బంధువైన వ్యాపారి శ్రవణానందుడికి 1000 వరహాలు ఇచ్చేశాడు.
శ్రవణానందుడు అక్కడి నుంచి గాయకుడి ఇంటికి మకాం మార్చాడు. అక్కడ అతను రోజూ గాయకుడి వద్దనే సంగీతం అభ్యసిస్తూ రోజూ సాయం సమయంలో ఎక్కడికో వెళ్ళి వస్తుండేవాడు. ఒకరోజు అతను ఒక లేడీని తీసుకొని వచ్చి తన మధ్య సంగీతం పోటీ జరిగితే ఎవరు నెగ్గేది ఈ లేడీ చెబుతుంది అని గాయకుడితో అన్నాడు. ఇద్దరికీ పాటల్లో పోటీ అని తెలిసిన చుట్టుపక్కల వాళ్ళందరూ చాలామంది వచ్చారు. ముందు గాయకుడు అద్భుతంగా పాడి అందరి మెప్పు పొందాడు. తర్వాత శ్రవణానందుడు ఒక విరహ గీతం పాడాడు. తన ప్రియురాలైన రాణి కోసం ప్రియుడు పాడే గీతం అది. అతని పాట బొత్తిగా పాడుగా లేదు, కానీ అతను పాట ఆరంభించగానే లేడీ వచ్చి అతని ముందు నిలబడి అతని పాట అయిపోయేదాకా విని తరువాత అతనికి వెళ్ళిపోయింది. వినేవాళ్ళు గాయకుడు కూడా నిర్ఘంతపోయారు. అందరూ శ్రవణానందుని మెచ్చుకున్నారు. పాటలతో జంతువులను ఆకర్షించటం అంటే మాటలా? గాయకుడు శ్రవణానందుడికి 1000 వరహాలు ఇచ్చుకుంటూ మృగాన్ని కూడా నీ పాటలతో ఎలా ఆకర్షించావు అని అడిగాడు. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. నేను లేడీకి అర్థమయ్యే పాట పాడాను. దాన్ని ముందుగా తయారు చేశాను. దాని పేరు రాణి. తన పేరు విని అది నా ముందుకు వచ్చింది అన్నాడు శ్రవణానందుడు. అక్కడి నుంచి అతను రాజ్యోద్యోగి ఇంటికి వెళ్ళి నీకు రాజు చేత మంచి బహుమతి ఇప్పించగలను అన్నాడు. అతను ఆ మాట అన్నందుకు రాజ్యోద్యోగికి కోపం కూడా వచ్చింది. శ్రవణానందుడు రత్నం ఒకటి కానుకగా తీసుకుని మంత్రి గారి ఇంటికి వెళ్ళి ఆయనకు దాన్ని బహుకరించాడు. మంత్రి సంతోషించి నా వల్ల మీకు ఏం సహాయం కావాలి అని అడిగాడు. నాకు ఒక విఘడియ పాటు రాజదర్శనం చేయించండి అన్నాడు శ్రవణానందుడు. మంత్రి అతన్ని మర్నాడు సభకు రమ్మన్నాడు. శ్రవణానందుడు మంత్రి వద్ద సెలవు పుచ్చుకొని ఒక ప్రసిద్ధ కవి వద్దకు వెళ్ళి అతనికి ఒక బంగారు కానుక ఇచ్చి మహారాజును పొగుడుతూ ఒక పద్యం రాయించి పుచ్చుకున్నాడు. మర్నాడు అతను రాజ్యసభకు వెళ్ళి రాజుకు నమస్కరిస్తూ ఆ పద్యం చదివాడు. రాజు చాలా ఆనందపడి ఎవరు రాశారు ఈ పద్యం అని శ్రవణానందుని అడిగాడు. దానికి శ్రవణానందుడు కవి ఎవరో తెలియదు మహారాజా, కానీ మా బంధువు ఒకడు తెల్లవారి లేచి ఈ పద్యం చదివి గాని ఏ పని ప్రారంభించడు. ఈ పద్యం విన్న మీదటనే నాకు తమ దర్శనం చేసుకోవాలని బలమైన కోరిక కలిగింది. నా కోరిక ఫలించింది అన్నాడు. శ్రవణానందుడి బంధువు ఒక కొలువులోని వాడేనని తెలిసి రాజు వెంటనే అతని జీతం పెంచమని ఉత్తరం ఇచ్చాడు. రాజ్యోద్యోగి శ్రవణానందుడికి సంతోషంగా 1000 వరహాలు ఇస్తూ నువ్వు నాకు చేసిన మేలుకు ఈ బహుమానం చాలదు అన్నాడు. తర్వాత ముగ్గురు బంధువులు శ్రవణానందుడితో నీలో ఇంత శక్తి ఉండి ఆ మారుమూల పల్లెటూళ్ళలో నివురుగప్పిన నిప్పులాగా ఎందుకుంటావు? మా మాట విని రాజధానికి వచ్చేయి. ఇక్కడ నీ తెలివితేటలు అఖండంగా రాణిస్తాయి అన్నాడు. శ్రవణానందుడు నవ్వి నా విజయాలు క్షణికమైనవి. మీలాగా మీ వృత్తుల్లో నిలదొక్కుని రాణించటం తేలిక కాదు. మీకన్నా నేను నిజంగా గొప్పవాణ్ణి కాలేను. కానీ నాకు కావాల్సినది విజ్ఞానం సంపాదిస్తూ జీవితం సంతోషంగా గడపడం. అది మా ఊళ్ళో నాకు సాధ్యమే అన్నాడు. అతని వినయం చూసి అందరూ సంతోషించారు. కథ సమాప్తం. పనికిరాని వస్తువులు. మణిపురంలో రామయ్య కొబ్బరి నూనె వ్యాపారం చేసేవాడు. గానుగ ఆడడానికి కొబ్బరి కురుడీలు పనికి వస్తాయి, కానీ అవి తగినన్ని దొరకవు. అందుచేత రామయ్య తన అవసరానికి సరిపడ్డ ముదురు కొబ్బరికాయలు తెప్పించి వాటి నుంచి కొబ్బరి తీసి ఎండబెట్టి కొబ్బరి పెంకులు అవతల పారేసేవాడు. ఒకసారి అతని ఇంటికి జనార్దనుడు అనే యువకుడు వచ్చి ఇంటి ఆవరణలో గుట్టలుగా పడి ఉన్న ఖాళీ కొబ్బరి చిప్పలను చూసి వీటిని ఏం చేస్తారు అని అడిగాడు. పొయ్యిలో పెట్టుకుంటాం. అంతకన్నా ఇవి దేనికి పనికొస్తాయి అన్నాడు రామయ్య. పెద్ద పెద్ద చిప్పలు నాకు అమ్మితే కొంటాను అన్నాడు జనార్దుడు. చలికాలంలో నీరు కాచుకునేటందుకు తప్ప పనికిరాని ఖాళీ కొబ్బరి చిప్పలను కొని ఏం చేసుకుంటావు అని ఆశ్చర్యపడుతూ రామయ్య సరేనన్నాడు. వీలైనంత వరకు పెద్దవిగా ఉన్న కొబ్బరి డిప్పలను ఏరి వాటికి కొంత డబ్బు ఇచ్చి జనార్దనుడు తీసుకుపోయాడు. అటు తర్వాత రామయ్య కొబ్బరికాయలను పగలగొట్టేటప్పుడు ప్రతి కాయకు 2 నిండు డిప్పలు వచ్చేలాగా పగలగొట్టేవాడు. 15 రోజులకు ఒక మారు వచ్చి డిప్పలు కొనుక్కుపోయేవాడు జనార్దనుడు. ఇలా 1 సంవత్సరం పాటు జరిగింది. తర్వాత జనార్దనుడు రావడం మానేశాడు. 2 నెలలు గడిచాయి. జనార్దనుడు ఆకుల కట్ట అనుకునే గ్రామంలో ఉంటున్న
రామయ్యకు తెలుసు. ఆ గ్రామం మణిపురానికి 25 మైళ్ళు దూరంలో ఉంది. ఒకసారి పని మీద నగరం వెళ్ళిన రామయ్య పని కట్టుకుని ఆకులకట్ట గ్రామం మీదుగా తిరుగు ప్రయాణం అయ్యాడు. ఆకులకట్ట ఊరు చేరి జనార్దనుని గురించి అడిగితే అతని ఇంటికి దారి తెలిసింది. రామయ్య కొన్ని కొబ్బరి తోటలు దాటి ఒక మామిడి తోట మధ్య ఉన్న ఇంటికి చేరుకున్నాడు. అది ఐశ్వర్యవంతుల ఇల్లులాగా ఉంది. జనార్దనుడు ఆ ఇంటి వారి వద్ద పనిచేస్తూ ఉండవచ్చుననుకున్నాడు రామయ్య. ఇంటి తలవాకిలి సమీపంలో పనిచేస్తున్న మనిషిని పిలిచి జనార్దనుడు ఉన్నాడా అని అడిగాడు. ఆ మనిషి రామయ్యను యగాదిగా చూసి లోపలికి వెళ్ళమని దారి చూపించాడు. ఆ ఇల్లు జమీందారీ భవనంలా ఉంది. మేడ మీద కొంతమందితో మాట్లాడుతున్న వ్యక్తి జనార్దనులాగే ఉన్నట్టు కనిపించాడు. కానీ చాలా విలువైన వస్తువులు ధరించి ఉన్నాడు. అతను పైనుంచి రామయ్యను చూస్తూనే రామయ్యను లోపలకు తీసుకురమ్మని ఒక మనిషిని పంపి తాను మేడ మీదికి వెళ్ళాడు. కింద హాలులో రామయ్య జనార్దనుడు కలుసుకున్నారు. జనార్దనుడి అవతారము టీవీ చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు. రామయ్య గారు, నా ఇల్లు వ్యవహారము చూసి మీకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. కొబ్బరి చిప్పలు కొనుక్కుపోయిన వాడికి పట్టుబట్టలు మేడ ఎలా వచ్చాయనుకుంటున్నారు కదూ. ముందు నా ఆతిథ్యం స్వీకరించండి, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అన్నాడు జనార్దనుడు. విందు భోజనం ముగించి కచేరీ గదిలో విశ్రాంతి తీసుకుంటూ జనార్దనుడు రామయ్యకు తన కథ ఇలా చెప్పాడు. ఒకప్పుడు మాది జమీందారీ వంశం. మా తాత తండ్రులు ముందు వెనుక చూడకుండా దాన ధర్మాలు చేసి చితికిపోయారు. నాకు జ్ఞానం తెలిసే నాటికి ఆ తాత తండ్రులు లేరు, ఆస్తి లేదు. ఇక్కడికి దగ్గరలో ఉన్న కోటిపల్లి జమీందారు సుందరయ్య గారు వస్తున్న బండి ఒకనాడు ప్రమాదవశాత్తు తిరగబడిపోయింది. సమయానికి అటు వచ్చిన నేను ఆయన్ను బండిలో ఎక్కించి పైకి లాగాను. బండివాడు నేను కలిసి బండిని సరిగా నిలబెట్టాక నేను ఆయనను వారి ఇంటికి చేర్చాను. మాటల సందర్భంలో ఆయన నా పరిస్థితి గురించి విని చాలా విచారించారు. ఎందుకండి విచారం? ఎందుకు పనికిరాని మామూలుగా అందరూ అనుకునే వస్తువుల సహాయంతో ఒక్కొక్కప్పుడు శ్రీమంతులు అయిపోవచ్చు అన్నాడు గంభీరంగా. సుందరయ్య గారు నవ్వుతూ, జనార్దనుడు, నువ్వన్నట్టు ఎవరికి పనికిరావనుకునే వాటితో ధనం సంపాదించగలిగితే నా ఒక్క కూతుర్ని నీకిచ్చి వివాహం చేస్తాను. నీకు పెట్టుబడి కావలిస్తే తీసుకో అన్నాడు. నేను ఆయన వద్ద కొంత సొమ్ము అప్పుగా మాత్రమే తీసుకొని బొమ్మల మీద కుండల మీద రంగులు వేసే వారిని ఇద్దరిని పనిమంతులను వడ్రంగులను ఇద్దరిని కుదుర్చుకున్నాను. కొబ్బరి చిప్పలు సేకరించి వాటితో రకరకాల బొమ్మలు, ఆట వస్తువులు, గరిటెలు వడ్రంగుల చేత చేయించాను. బొమ్మలకు రంగులు వేయించాను. రంగురంగుల బొమ్మలు కదులుతూ తలలు ఊపుతూ ఆకర్షణీయంగా ఉండటం చేత అవి ఆ చుట్టుపక్కల జరిగే సంతల్లోనూ పట్టణంలోనూ మంచు ధరకు విపరీతంగా అమ్ముడుపోయాయి. అదే సమయంలో ఎక్కడెక్కడి కొబ్బరి మట్టలు కొని తెప్పించి ఆడకూలీలను నియమించి కొబ్బరి ఆకులను తీర్చి ఈనెలు చేయించి చీపులు తయారు చేయించాను. నా బొమ్మలు, చీపుళ్ళు, కొబ్బరికాయలు మధ్య దేశంలో అపురూపంగా ఉండి వాటిని గిరాకీ ఉండేది. అక్కడ చౌకగా దొరికే వస్తువులు తెప్పించి ఇక్కడ మంచు ధరకు అమ్మి అటు ఇటు కూడా వ్యాపారం సాగించి సంవత్సరం లోపల చాలా డబ్బు గడించాను. ఆరంభంలో నాకు ముడి సరుకులు మీ నుంచి లభించింది. మీరు కొబ్బరి నూనె వ్యాపారం చేస్తారు కదా. డబ్బు బాగా చేరినాక ఆకుల కట్టలో స్థిరపడ్డాను. ఎందుకంటే ఇక్కడ కొబ్బరి తోటలు జాస్తి. సుందరయ్య గారు నా కృషి చూసి మెచ్చుకుని కేవలము కొబ్బరి డిప్పలతో, కొబ్బరి మట్టలతోనూ వ్యాపారం చేసి ఇంత ధనం సంపాదించావంటే నీకు నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది. అందరూ నీలాగా ప్రయత్నిస్తే సాధించరానిది ఏదీ ఉండదేమో అని తాను అన్న ప్రకారం నాకు తన కుమార్తెను రుక్మిణిని ఇచ్చి వివాహం చేశాడు. నేను వారి జమీ వ్యవహారాలన్నీ చూస్తూ ఈ ఆకుల కట్టలో వారి భవనంలోనే ఉంటున్నాను. వారు మాత్రం కోటిపల్లిలోనే ఉంటున్నారు. ఇది నా కథ. రామయ్య జనార్దనుడి కథ విని చాలా సంతోషించి, జనార్దనం గారు, మీరు యువకులకు ఒక చక్కని బాట చూపారు. మీలా అందరూ ఏదో ఒక పథకంలో ఆలోచించుకొని ముందుకు సాగితే బాగుంటుంది. ఎన్నో మార్గాలు కూడా దొరుకుతాయి. తర్వాత ఆయన జనార్దనుడు నడుపుతున్న గృహ పరిశ్రమలన్నీ స్వయంగా చూసి తాను బాగుపడటమే కాక అనేక మందికి ఉపాధి కల్పించాడని జనార్దన్ని అభినందించాడు.
తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. సధర్ముడు. సాయంకాలం కాలవగట్టుకు షికారుకు వెళ్ళిన లక్ష్మీపతి కొంచెం చీకటి పడి ఇంటికి తిరిగి వస్తుండగా మామిడి తోట మధ్యలో ఇద్దరు మనుషులు చేతిలో కత్తులతో అటకాయించారు. ఒకడు లక్ష్మీపతి చేతులు వెనక్కు విరిచి పట్టుకున్నాడు. రెండోవాడు లక్ష్మీపతి జేబులో ఉన్న డబ్బులు, చేతికి ఉన్న ఉంగరము లాక్కున్నాడు. లక్ష్మీపతి పెనుగులాడుతుంటే పీక కోసేసిపోతే మంచిదేమో అన్నాడు చేతులు పట్టుకున్నవాడు. డబ్బులు కాజేసిన వాడు కత్తిమోన తెచ్చి లక్ష్మీపతి పీకకు గట్టిగా ఆనించాడు. రక్షించండి అంటూ లక్ష్మీపతి చావు కేకలు పెట్టాడు. మరుక్షణంలో ఎవర్రా వాళ్ళు, తండ్రిలాంటి వాణ్ణి చంపడానికి చేతులెలా వచ్చాయి అంటూ ఎవరో యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ల మీద పడ్డాడు. దొంగలు లక్ష్మీపతిని వదిలేసి ఆ యువకుణ్ణి ఎదుర్కొని వాడి దాటికి తట్టుకోలేక పారిపోయారు. సగం చచ్చిన చతికిలబడి ఉన్న లక్ష్మీపతి ఆ యువకుడి చేతులు జోడించి, సమయానికి దేవుడిలాగా వచ్చి కాపాడావు, నీ మేలు మరువను, దయచేసి నన్ను మా ఇంటికి చేర్చు అన్నాడు. అదేం మాట బాబు, మీరు పెద్దవారు, నాకు దండం పెట్టకూడదు. ఆపదలో ఉన్న వాళ్లను రక్షించినవాడు మానవుడే కాడు, పదండి మీ ఇంటికి వెళదాం అంటూ ఆ యువకుడు చెయ్యి ఊతం ఇచ్చి లక్ష్మీపతిని లేవదీశాడు. దారిలో లక్ష్మీపతి అతని గురించి కొంత తెలుసుకున్నాడు. అతని పేరు ధర్మరాజు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. ఊరి వాళ్ళ సహాయంతో చదువుకుని ఉద్యోగ ప్రయత్నం మీద ఈ ఊరు వచ్చాడు. ఇంకా బస ఏర్పాటు చూసుకోలేదు. ఇంటికి చేరుతూనే లక్ష్మీపతి తన కూతురికి జరిగిందంతా చెప్పి, ఈ ధర్మరాజు సమయానికి రాకపోతే ఈ పాటికి నా శవమే ఇల్లు చేరి ఉండేది అన్నాడు. కళ్యాణి కంటనీరు పెట్టుకుని, ఒంటరిగా చీకటి పడిదాకా తిరగవద్దంటే వినవు కదా నాన్న, నా అదృష్టం బాగుండి వాళ్ళ సమయానికి ఆయన వచ్చారు అంటూ ఆమె ధర్మరాజుకు తన కృతజ్ఞతలు చెప్పుకుంది. ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు ధర్మరాజు. అదేంటి, ఈ చీకట్లో బస ఎక్కడి వెతుక్కుంటావు, నువ్వు మా అతిథివి అన్నాడు లక్ష్మీపతి. కళ్యాణి వెంటనే ధర్మరాజు కోసం ఒక గది సిద్ధం చేసింది. భోజనాల దగ్గర లక్ష్మీపతి ధర్మరాజుతో, నాకు లక్షల కొద్దీ ఆస్తి ఉంది, అయితే మా కళ్యాణిని ఒక సధర్ముడి చేతిలో పెట్టేదాకా నాకు తృప్తి లేదు అన్నాడు. మర్నాడు ఉదయం ధర్మరాజు లక్ష్మీపతితో, ఇక నేను వెళ్ళి ఉద్యోగం కోసం వెతుక్కుంటాను అన్నాడు. ఇంకా వెతుక్కునేదేంటి, ఉద్యోగం వచ్చేసినట్టే. ఈ ఊళ్ళో నాకు 4 బట్టల దుకాణాలున్నాయి, అందులో ఒకటి నువ్వు చేసే పని ఇస్తాను అన్నాడు లక్ష్మీపతి. ధర్మరాజు మొహమాట పడుతూనే అందుకు ఒప్పుకున్నాడు. తండ్రి మంచి పనే చేశాడన్నది కళ్యాణి. కానీ త్వరలోనే ఆమెకు ధర్మరాజు మీద సదాభిప్రాయం పోయింది. అతను తన తండ్రి ఉన్నప్పుడు ఒకలాగు, లేనప్పుడు మరొకలాగు ప్రవర్తిస్తున్నాడు. కళ్యాణిని ఆకర్షించటానికి వెకిలి చేష్టలు చేస్తున్నాడు. ఆమె ఒకసారి తండ్రితో, ధర్మరాజు మన ఇంట్లో ఎంతకాలం ఉంటాడు, అతనికి వేరే ఇల్లు చూడు అన్నది. అది నిజమే, అతను పరాయివాడుగా మన ఇంట్లో ఎంతకాలం ఉంటాడు, అతను సధర్ముడు, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, మనం కోరినట్టు ఇల్లరికం ఉండిపోగలడు, నువ్వేమంటావు అన్నాడు లక్ష్మీపతి. కళ్యాణి ఈ మాట విని నిర్ఘంతపోయింది. తనతో ముందు చెప్పకుండా ఈ విషయం తన తండ్రి ధర్మరాజుతో చర్చించటంతో తనకు అవమానం జరిగినట్టు ఆమె భావించింది. ఆమె తన స్నేహితురాలి అన్న రాజశేఖరాన్ని ప్రేమించి ఉంది. కానీ ఆ సంగతి ఆమె తన తండ్రికి చెప్పలేదు. రాజసం తన కులం వాడు కాడు, అతను సధర్ముడు అని ఎలా తేల్చావు అని ఆమె తండ్రిని అడిగింది. లక్ష్మీపతికి కోపం వచ్చింది. పిచ్చిగా మాట్లాడకు, నేను మనుషులను అర్థం చేసుకోగలను, నీకు అతనికి పెళ్ళి ఖాయం అన్నాడాయన. ఆమె తండ్రితో ఏమీ అనలేక విసురుగా బయటికి వస్తూ ధర్మరాజు తమ సంభాషణ ఆలకిస్తూ ఉండినట్టు తెలుసుకుంది. ధర్మరాజు చప్పున తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి కళ్యాణికి ఆలోచనలతో నిద్ర పట్టలేదు. తన కర్తవ్యం గురించి రాజశేఖరంతో చర్చించడానికి ఆమె నిశ్చయించుకుంది. ఇంతలో ధర్మరాజు గదిలో నుంచి చావుకేక వినిపించింది. ఇంకా మేలుకునే ఉన్న కళ్యాణి చప్పున అతని గదిలోకి పరిగెత్తి వెళ్ళి చూసింది. ధర్మరాజు మంచం మీద బిగుసుకుపోయి కూర్చుని ఉన్నాడు. మంచం రెండో చివర తెల్ల గండు పిల్లి ఒకటి నిలబడి ఉంది. కళ్యాణిని చూడగానే అతను, పిల్లి దాన్ని తరిమెయ్యి అని గొణిగాడు. అతను పిల్లిని చూసి అలా భయపడ్డంతో కళ్యాణి ఆశ్చర్యపోయింది. అదేమీ చెయ్యదు, పెంపుడు పిల్లి అంటూ కళ్యాణి పిల్లిని ఎత్తుకుపోయింది. నాకు పిల్లి అంటే అసహ్యం,
ఏం చేస్తుందని కాదు అన్నాడు ధర్మరాజు సర్దుకుంటూ. కళ్యాణికి ఆ మాటతో నమ్మకం కుదరలేదు. ఆమె పిల్లితో సహా తన గదిలోకి వెళ్ళిపోయింది. మర్నాడు ఆమె రాజశేఖరాన్ని కలుసుకొని రాత్రి జరిగిందంతా చెప్పి, ధర్మరాజు మా నాన్నను వలలో వేసుకున్నాడు. గండు పిల్లిని చూసి చావుకేక పెట్టిన వాడు మా నాన్నను హంతకుల నుంచి ఎలా కాపాడి ఉంటాడు అన్నది. వాడి గుట్టు నేను రట్టు చేస్తాను. మన ముందు ఒక విషయం రూఢి చేసుకోవాలి అంటూ రాజశేఖరం ఆమెకు ఒక ఆలోచన చెప్పాడు. మర్నాడు సాయంత్రం కళ్యాణి ధర్మరాజుతో కొండ మీది కామాక్షి ఆలయానికి పోదామనుకుంటున్నాను, తోడు వస్తావా అన్నది. ధర్మరాజు సంతోషంగా ఆమె వెంట బయలుదేరాడు. వాళ్ళు దేవీ దర్శనం చేసుకుని కొండ దిగేటప్పుడు చీకటి పడుతుంది. ముందు అనుకున్న ప్రకారం రాజశేఖరం తన చెట్టు చాటు నుంచి చప్పున ముందుకు వచ్చి కళ్యాణి మెడలోని హారం తెంపుకున్నాడు. దొంగను పట్టుకోండి, 10,000 హారం అని కళ్యాణి అరిచింది. రాజశేఖరం పారిపోయే ప్రయత్నం చెయ్యక అక్కడే నిలబడి ధర్మరాజుతో, వస్తావురా, రా, నీ కంఠం పిసికి కొండ కింద నీ శవం గిరాటు వేస్తాను అంటూ జబ్బలు చర్చుకున్నాడు. ధర్మరాజు నిల్చున్న చోటు నుంచి కదలక నిలువున వణికిపోతున్నాడు. ఎవరో అటుగా వస్తుండటం చూసి రాజశేఖరం దాపులు ఉన్న చెట్టు చాటుకు వెళ్ళిపోయాడు. హారం పోయింది, ప్రాణాలు దక్కాయి, పోదాం పదండి అన్నాడు కళ్యాణితో. మర్నాడు కళ్యాణి తనను కలుసుకున్నప్పుడు రాజశేఖరం రూఢి అయిపోయింది. ధర్మరాజు బొత్తిగా పిరికివాడు. కిరాయి దొంగలతో నాటకం ఆడించి మీ ఇల్లు చేరి నిన్ను పెళ్లాడి మీ ఆస్తికి వారసుడు కావాలని ఎత్తువేశాడు. వాడి ఆట నేను కట్టిస్తాను, నువ్వు ఇలా చెయ్యి అంటూ ఆమెకు మరొక ఆలోచన చెప్పాడు. మర్నాడు సాయంత్రం రాజశేఖరం లక్ష్మీపతిని కలుసుకొని, నా పేరు రాజశేఖరం, నేను మీ మేలు కోరి ఒక సంగతి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మీరు అల్లుణ్ణి చేసుకోబోతున్న ధర్మరాజు అసలు రూపం తెలుసుకోదలిస్తే నా వెంట రండి అన్నాడు. లక్ష్మీపతికి వెళ్ళాలనిపించలేదు. కానీ ఆ రాజశేఖరం మాటల చాటును ఏదో భయంకర సత్యం ఉండవచ్చునని తోచి అతని వెంట వెళ్ళాడు. చీకటిపడి ధర్మరాజు ఇంటికి రాగానే కళ్యాణి అతనితో, నీకోసం 2 మనుషులు వచ్చారు. వాళ్ళు నీకేదో మహోపకారం చేశారట. అందుకు తగిన ప్రతిఫలం నీ నుంచి వాళ్లకు ముట్టలేదట. ఇప్పుడు వాళ్లను కలుసుకోమన్నారు అంటూ రాజశేఖరం ఇంటి గుర్తులు చెప్పింది. ఆ మాటలు వింటూ ధర్మరాజు ముఖం రంగులు మారిపోయింది. అతను వెంటనే బయలుదేరి రాజశేఖరం ఇంటికి వెళ్ళాడు. రాజశేఖరం ఈ లోపల ఇంటి ముందు గదిలో దీపం వెలిగించి, త్వరలోనే ధర్మరాజు ఇక్కడికి వస్తాడు, అతని మాటలు శ్రద్ధగా వినండి అని లక్ష్మీపతితో అన్నాడు. ధర్మరాజు వస్తూనే చీకటి గదిలో 2 మనుషులున్నట్టు గమనించి కోపంగా, మీకేమైనా మతిపోయిందా? తిన్నగా మామగారు కాబోయే ఇంటికే వస్తారా? ఆయన మిమ్మల్ని గుర్తుపట్టి ఉంటే ఏమయ్యేది? మీరు చేసిన దానికి రెట్టింపు మీకు అదివరకే ముట్టింది. నేనిచ్చిన 100 కాక ఆ ముసలాడి డబ్బు ఉంగరమో పుచ్చుకున్నారు. మీ ఆశకు అంతులేదా? పెళ్లి కాగానే ముసలివాడిని మూల కూర్చోబెట్టి పెత్తనం చేతిలోకి తీసుకుంటాను. అంతదాకా ఓపిక పట్టండి. ఈలోపుగా మీరు ఆ ఛాయలకు వచ్చారంటే అసలుకే మోసం అని నోటికి వచ్చినట్లు వాగాడు. ఆ సమయంలో రాజశేఖరం దీపం బత్తి పెద్దది చేశాడు. ఆ వెలుగులో లక్ష్మీపతిని రాజశేఖరాన్ని చూడగానే ధర్మరాజు నోరు వెళ్ళపెట్టాడు. అప్పుడే కళ్యాణి లోపలికి వచ్చి, చూసారా నాన్న, సధర్ముడు స్వకులస్థుడు అంటూ ఈ పచ్చి మోసగాడిని నెత్తిన పెట్టుకున్నారు. ఇతడి మంచి మనని ఈ రాజశేఖరం కాపాడకపోతే మన పాటలు కుక్కలు కూడా పడేవి కావు అన్నది. లక్ష్మీపతి ధర్మరాజు కేసి అసహ్యంగా చూసి, నువ్వు వెంటనే నా ఎదుట నుంచి వెళ్ళకపోతే నేను రక్షకభటులను అప్పగిస్తాను అన్నాడు. అవకాశం దొరికినదే చాలనుకుని ధర్మరాజు నిష్క్రమించాడు. రాజశేఖరం ఏ కులస్తుడైనా అతని నిజమైన సధర్ముడని కళ్యాణిని రాజశేఖరానికి ఇచ్చి పెళ్లి చేయడానికి లక్ష్మీపతి ఒప్పుకున్నాడు. కథ సమాప్తం.